నేను ఏమంటా అంటే ఇప్పుడు నన్నంత టార్గెట్ చేసే అవసరం నాకు లేదు వాస్తవంగా. పొలిటికల్గా ఇవాళ వాస్తవంగా మీ స్థాయికి నేను కాదు, మీకు నేను పోటే కాదు, ఏ రకం కూడా నేను పోటే కాదు. వారికి సేవ చేయడానికి నేను ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నా. కానీ వారు నా సేవలు వాడుకోవట్లేదు, నా సేవలు వాడుకోవట్లేదు. కాబట్టి నేను కూడా మరి నా లైన్ నేను తీసుకోవాలి. కాబట్టి జనసేన పార్టీ లైన్ తీసుకొని ముందుకెళ్తా ఉన్నా. ముందుకెళ్తే కూడా నాకు అడుగడుగున అడ్డంకులు సృష్టించారు. ఇవాళ న్యాయపడి పనిచేసే ఎవరైతే కార్యకర్తలు ఉంటారో మహేందర్ గారు ఎందుకని చెప్పేసి ఫోన్ చేయడము, వాళ్ళని బెరియడము, రాకుండా వేయడము, ఈ రకంగా కూడా చేయడం జరిగింది. ఇవాళ ఒక సామాన్యమైన కార్యకర్త ఇవాళ పోటీ చేస్తా అంటే కూడా ఇన్ని రకాల ఇబ్బంది పెట్టాడు. అంటే నాకు తిరగకుండా చేయడం ఈ రకంగా. ఇవాళ గెలిచిన అభ్యర్థి ఏ విధంగా ముందుకు బియ్య బస్తాలు పెంచారు, ప్రతి ఒక్కరు తెలుసు. బియ్య బస్తాలు పెంచారు, బియ్య బస్తాలు పెంచారు, ఎంబై తిరగడానికి ₹1,00,000 అని చెప్పేసి ఈ రకంగా. అంటే ఒక డబ్బే ప్రధానంగా ముందుకు ఎంత ఇచ్చారు? ఓటుకి 5,000 దాకా ఇచ్చారు. $5,000 ఎస్ ఎగ్జాక్ట్లీ. ఓటుకి ₹5,000 ఇచ్చడం జరిగింది. గ్రూపులో లక్ష కుల సంఘాలకు ₹2,00,000 కుల సంఘాలకు. ఈ విధంగా డబ్బులు పంచినాక కామన్గా నేను అందుకే దగ్గరికి చూడిపోయాను. నేను నైతిక విజయం నాదే ఇవాళ, 100% నైతిక విజయం నాదే. వాళ్ళు ఏదో గెలిచా అని చెప్పేసి సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇవాళ ప్రజలు చూస్తూ ఉన్నారు, నా డిజైన్ ప్రజలు చూస్తూ ఉన్నారు, కర్నూలు ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రం కూడా ఇవాళ 20 డిజైన్ మీద కేంద్రీకరించున్నారు. ఇవాళ అందరూ కూడా ఎన్నోట్లు వచ్చని చెప్పేసి అందరూ నాకు ఫోన్ చేయడం జరిగింది. ఇవాళ ఒంటరి పోరాటం చేసిన. ఒంటరి పోరాటం చేస్తే కూడా గౌరవ ఓట్లు నా డిజైన్ ప్రజలు నాకు ఇచ్చారు. కాబట్టి నా డిజైన్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇవాళ నేను ముందుకు సాగుతా. ఇప్పుడే నేను అనుకుంటున్నాను, ఈ ఓటమి చూద్దాం ఇంట్లో కూర్చుని అనుకుంటున్నారు. ఇప్పుడే నా అసలైన వేట ఇప్పుడు స్టార్ట్ అయింది. నా వేట ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు భవిష్యత్తులో చూస్తాను నేనేందో జనసేన పార్టీ కన్వర్ నిలబెట్టేది ఇక్కడ నేను అడుగులు వేస్తాను. ఇవాళ జనసేన పార్టీ వల్ల కరీంనగర్లో ఇవాళ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ వారు ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగానే పనిచేస్తాయి. ఇవాళ జనసేన పార్టీ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో సిద్ధాంతం నేను అడుగున ప్రతిదీ గడప అలయన్స్ పార్టీలే కదా, మీరేం ఫైట్ చేయగలుగుతారు? అలయన్స్ ఎక్కడ అలయన్స్ అండి? ఏదైనా ఫ్రెండ్లీ ఫైట్ చేయగలుగుతారు, ఫైట్ ఏం చేయగలుగుతారు? మీరు అనేది వాస్తవం, 100% వాస్తవం. ఎక్కడ అలయన్స్ అండి? ఆంధ్రప్రదేశ్లో అలయన్స్, తెలంగాణ అలయన్స్ కాదు. ఓకే, తెలంగాణలో పోటీ. ఇవాళ తెలంగాణ పోటీ కాబట్టి భారతీయ జనతా పార్టీ పోటీ చేసి అక్కడ జనసేన బీఫామ్ ఇచ్చిందా ఇవ్వలేదా? ఇచ్చిందంటే అర్థం చేసుకోవాలి. అలయన్స్ లేదని చెప్పాం. అలయన్స్ ఉన్నప్పుడు ఆలోచిద్దాం. అలయన్స్ పెద్ద లెవెల్లో ఆలోచించినప్పుడు అప్పుడు ఆలోచిద్దాం. అలయన్స్ ఉన్నప్పుడు అప్పుడు కూడా సీట్ల పంపకం జరుగుతుంది. అలయన్స్ ఉన్నంత మాత్రం సీట్ల పంపకం జరుగుతాయి కదా అప్పుడైనా. కానీ ఇప్పుడైతే అలయన్స్ లేదు. తెలంగాణలో జనసేన పార్టీ ఇండివిజువల్గా కొట్టడానికి సిద్ధంగా ఉంది. రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ కూడా పోటీ చేస్తూ ఉన్నది. ఇవాళ ఆ రకంగానే జనసేన పార్టీ ముందు తీసుకెళ్తా. జనసేన పార్టీ అంటే ఇవాళ పబ్లిక్లో ఆంధ్ర పార్టీ అని చెప్పేసి ఇవాళ ముద్రేస్తూ ఉన్నారు. అది ఇప్పుడు మీ 24th డివిజన్ మీద బండి సంజయ్ ఎందుకంత కాన్సన్ట్రేషన్? ఈ క్వశ్చన్ వాళ్ళు అడగాలి. ఎందుకంటే ఎందుకు అవకాశం ఇస్తున్నారు? మీకు ఒక్కసారి అవకాశం ఇస్తే మీరు అడుగుతారు ఎందుకంత కాన్సన్ట్రేషన్ చేశాను అనేది. నేను వాస్తవంగా అంత కాన్సన్ట్రేషన్ చేస్తే అనుకోలేదు. ఇవాళ నా ఓటమే ప్రధానం అనుకుంటే అనేక రకాలుగా ఇబ్బంది పెట్టచ్చు. ఆ రకంగా ఇబ్బంది పెట్టిండు కూడా, నేను కాదనలేను. మరి నా ఓటీం ఎందుకు అంత జిద్దుగా అనే విషయం ఈ ప్రశ్న వాళ్ళని అడగాలి. ఎందుకంటే నేను గెలిచి ఒక కార్పొరేటర్ అంతే, సింపుల్గా ఒక కార్పొరేటర్. 66 మందిలో నేను ఒక వ్యక్తిని మాత్రమే. మరి ఒక వ్యక్తిని చూడాల్సిన వ్యక్తి మీద బ్రహ్మాస్త్రం, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు వేసారు? పిచ్చుకాని అనిపించుకోలే కదా మీరు. నేను పిచ్చుకాని అనిపించుకోవాల్సిన సిద్ధంగా లేదు. ఎందుకంటే ఇవాళ మున్సిపల్లో ఇవాళ కార్పొరేట్ అడుగు పెట్టి ఇవాళ మున్సిపల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తా అని చెప్పేసి ఒక భయం. ఇవాళ మున్సిపల్లో వాస్తవం ఏంటంటే ఇవాళ టెండర్ లేకుండా టెండర్లు కాల్ఫర్ చేయడం, ఇవాళ వర్కులు చేయడం, తర్వాత టెండర్లు పిలవడం, టెండర్లు కూడా ఎవరికి అవినీతి అక్రమాలు చేసిన టెండర్లు కేటాయించడం, ఇవాళ ఏలే బ్లాక్ అంటే ఇవాళ కాంట్రాక్ట్ హోదా లేని ఒక కాంట్రాక్ట్ అప్పయ్యడం, ఇవాళ నాణ్యత లేని పనులు చేయడం, ఈ రకంగా కర్నూలులో చాలా అవినీతి జరుగుతుంది. ఇవాళ ప్రశ్నించడానికి ఇవాళ ప్రతిపక్ష పార్టీ లేకుండా పోయినాయి. ఇవాళ అందుకే ఏమంటా అంటే ఒక ప్రతిపక్ష పాత్ర వహించాలంటే ఇవాళ ప్రశ్నించే గొంతులు అవసరం కన్మేరకు. ఆ దిశగా నేను ఇవాళ ముందుకైనా లాస్ట్ వరకు నేను పోరాడినా. నా పోరాటంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే ఇవాళ చాలా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి మీకు తెలిసిన విషయమే, ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎన్నో రకాల ప్రాబ్లమ్లకు గురి చేసి ఇవాళ ప్రజలు తప్పుదారి పట్టించారు. ప్రజలు తప్పుదారి పట్టించిన మాత్రం గత రాబోయే 5 సంవత్సరాలు చూస్తాం. ఇవాళ రాబోయే 5 సంవత్సరాలు 30 డివిజన్స్ గెలిచారు. గెలుపు వెనకాల ఏమన్నా వేరే రాజకీయం ఏమన్నా ఉందా? ఒక్కటండి, గెలిచిన తర్వాత ఈ మేయర్ అవ్వడంలో ఏమన్నా బీఆర్ఎస్ పాత్ర ఉందా? ఇప్పుడు 30 డివిజన్లో భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే ఇవాళ వాస్తవంగా ఎందుకు ఇండివిజువల్ మేటి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలా భారతీయ జనతా పార్టీ మాలాంటి కార్యకర్తలకు అందరికీ టికెట్లు ఇస్తే వాస్తవంగా 40 సీట్లు వచ్చే అవకాశం ఉండే. ఇవాళ 10 సీట్లు తగ్గడం కారణం కూడా ఏంటంటే చాలా మందికి గెలిచే అభ్యర్థి కూడా టికెట్లు ఇవ్వకపోవడమే. నా దాంట్లో గెలిచిన అభ్యర్థి కూడా ఏదైతే బీజేపీ అభ్యర్థిని పోయి సింబల్ మీద ఓటేశారండి. వాస్తవంగా వీళ్ళందరూ అనుకుంటారు మమ్మల్ని చూసి ఓటేస్తూ ఉంటారు. ఇవాళ పార్టీ సింబల్ ఇవాళ కేంద్రంలో ఇవాళ మోడీ గారి పరిపాలన చూసి జనం ఓట్లేస్తూ ఉన్నారు.
దాన్ని వాళ్ళ వాపం చూసి బలపంకుంటే మనం ఏం చేయలేము వాళ్ళ నేను ఏమంటే వాళ్ళ సెంట్రల్ పార్టీని చూసి వాళ్ళు ఓట్లేస్తున్నారు జనం కూడా ఎందుకంటే వాళ్ళ సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా తీసుకెళ్తానని నేను అందుకని పార్టీ ఒక మాట కూడా అనట్లేదు పార్టీ లైన్ కరెక్టే వాళ్ళ పార్టీ నేను ఒక మాట కూడా అనను ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళ దేశంలో భారతీయ జనతా పార్టీ లేకుంటే వాళ్ళ పరిస్థితి భారతదేశం పరిస్థితి ఘోరం ఇవాళ కాబట్టి నేను ఏమంటా అంటే ఇవాళ ఆ దిశగా ప్రజలందరూ కూడా ఇవాళ ఎంప్లాయీస్ కానీ చాలా మంది కూడా బీజేపీ అంటే ఒక గౌరవం ఏర్పడ్డది బీజేపీకి కమలం పువ్వు ఓటేయాలని చెప్పేసి ఒక భక్తి అంటే కమలం పువ్వు ఓటేస్తే నేను ఒక దేశభక్తునిగా తయారైతాను దాంతో ఓట్లేయడం జరిగింది ఇవాళ దాంతో ఓట్లు పడ్డాయి తప్పేసి ఏదో వీళ్ళు సాధించారు ఏదో అభివృద్ధి చేశారని చెప్పేసి ఓట్లు వేయలేదు కొన్ని